సుందరీకరణ అంటారు. ఏడ సుందరీకరణ చేస్తారండి? మొత్తం కెమికల్ వాళ్ళు ఎట్లా ఉంటుందండి అదే అది సుందరీకరణ. ఇన్ని రోజుల నుంచి ఆలోచన ఏంటి? కంపెనీ వాడు అంతా కలిసి సుందరీకరణ చేయడానికి ఈరోజు ఏర్పరుస్తుంది. ఇదంతా కార్యక్రమం. జై శ్రీరామ్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దోమడుగు గ్రామ ప్రజల ఐక్యత, దోమడుగు ప్రజల ఐక్యత, దోమడుగు ప్రజల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ యొక్క నల్లకుంట వాగు దుస్థితి చూస్తే ఒక ఈ జన్మకు కూడా ఈ బతుకు కూడా వేస్ట్ అన్నట్టు ఉంది. ఎందుకంటే ఈ యొక్క చెరువు అంటే మన పల్లెటూరు, మన పల్లెకు పట్టుకోమ లాంటి చెరువు. ఇలాంటి చెరువుల కెమికల్ వదిలిపెట్టి చేసి వాటి మీద పడకుండా ఈ సుందరీకరణ పేరుతోటి ఎమ్మెల్యే వచ్చి చేస్తున్నాడంటే ఆ ఎమ్మెల్యే ఏమో రోడ్ల పడితే బాత్రూములు లేవు. యూఏమన్ ఆ కంపెనీ బంద్ చేసి ఇచ్చింది. దీని సుందరీకరణ చేయాలి కానీ కంపెనీ అట్లే పెట్టుకొని సుందరీకరణ చేస్తే ఎంత చేస్తారా భయ్? మీద పౌడర్ రుద్దిపోతాం అందరు. అయ్యా ఎమ్మెల్యే గారు నుంచి కొద్దిగా ఆలోచించండి. మా బతుకులు ఇవి. ఈ చెరువు మంచిగా ఉంటేనే మా ఊరు మంచిగా ఉంటుంది. ఇది అలాంటి దాన్ని వదిలిపెట్టి సుందరీకరణ పేరుతోటి మమ్మల్ని మభ్యపెట్టి చేయకు. మేము కూడా పరిచయం అయిపోతాం. ఇవాళ నువ్వు ఒక 5 సంవత్సరాలు ఉంటాం, మళ్ళీ పోతాం. కానీ ఉంటుంది మేము లోకల్ ఎప్పటికి ఉండేది. మేము ఎప్పటికి ఉండేదాన్ని చేయి. ఇదన 100 ఏళ్ళ శాసనం ఉంది. ఆ శాసనాన్ని కరెక్ట్ చేయి. కానీ సుందరీకరణ పేరుతో ఆగం చేయకు. సుందరీకరణ మాకు కంపెనీ తీస్తేనే మాకు సుందరీకరణ అవుతుంది. ఆ కంపెనీ తీయకపోతే మాకు సుందరీకరణ కాదు. నువ్వేం చేస్తావో నీ కౌన్సిలర్లు ఉండరు దగ్గర, మీరు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు అందరు కలిసి ఆ కంపెనీ బంద్ చేసి ఏర్పాటు చేయాలి. కానీ నువ్వు సుందరీకరణ చేస్తారంటే ఇది ముమ్మాటి కాదు. మీరేం చిన్నోళ్ళు కాదు, మీకు అందరూ తెలిసిన వాళ్ళే. మా చైర్మన్ గారు ఉన్నారు, మా చైర్మన్ గారు కూడా వచ్చిపోయినాడ. మా చైర్మన్ గారు కూడా కౌన్సిలర్లు వీళ్ళందరూ రోడ్ల పడితే పబ్లిక్లో చేయాలి. కానీ నువ్వు చిల్లర పడతా కుంటల పడతా వాడి ఇవన్నీ చేసి కాదు. సుందరీకరణ అంటే నువ్వు కంపెనీ తీసా మాకు సుందరీకరణ అవుతుందా? బాగా ఆలోచన చేయండి. దీనికి ఇది కూడా కంపెనీ బంద్ చేయకపోతే దీని మూల్యం చాలా దూరం పోతుంది, చాలా దూరం. గవిలేవా నువ్వు చేయని సుందరీకరణ చేయి. కానుకుంటా రావడం సుందరీకరణ చేయి. రోజుకి 6 మంది చచ్చిపోతారు, 6 మంది చచ్చిపోతారు. కొంతమంది పుస్తకాలు అయిపోయినాయి ఇప్పటికి. ఆ ఉసురంతా మీకు ముడుతుంది. గవిజయ సుందరీకరణ, ఇదిగా సుందరీకరణ. కంపెనీ బంద్ చేస్తేనే మాకు సుందరీకరణ. రైతు లేనిది జై జవాన్, జై జవాన్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు మన గుమ్మడిదల మండలం, గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రమైనటువంటి దోమాడు గ్రామంలో నల్లకుంట చెరువు అనేది మన పరిశ్రమ వాడకం నుంచి వస్తున్న రసాయనం వల్ల ఈ యొక్క చెరువు ఇదైపోయింది. ఆ యొక్క కార్పొరేట్ సంస్థ అయినటువంటి ఎట్రో గ్రూప్ కంపెనీ వాళ్ళు ఎన్నో రకాలుగా బ్రాంచీలు క్రియేట్ చేసి మొత్తం మండలం అంతా ఆక్రమించేసుకొని ఈ యొక్క గ్రామీణ ప్రాంతమైనటువంటి దోమాడు కానీ, ఈరోజు అన్నారం కానీ, బొంతపల్లి కానీ, ఇంకా ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి విస్తరించిపోయి ఈరోజు మన దోమాడు గ్రామ ప్రజలను మభ్యపెట్టేసి వాళ్ళు చెప్తున్నట్టుగా చేయకుండా ఈ యొక్క కలుషితమైన నీరును ఈరోజు మన శాసనసభ్యులు గుడం మైపాల్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో, ఆయన కనుసైరలో మెల్లగా చేసుకుంటూ చేసి అంతా మనదే రాజ్యం, అడిగిందల్లా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఆయన ఒకటే ఒంటెద్దు పోకడ పోతుండు. అలా కాకుండా పరిశ్రమ ప్రతినిధులకు కూడా నేను ఏం చెప్తున్నంటే, మీరు దోమాడు గ్రామము అన్నారం గ్రామంలో గల రైతులను మొత్తానికి మీరు ముంచేస్తుర్రా బిడ్డ. మీరు ఫస్ట్ మీ కంపెనీలు బంద్ చేసుకొని ఈ సుందరీకరణ కార్యక్రమాలు మీరు చేపట్టవద్దు. ఎన్నడూ లేని ఈ సుందరీకరణ కార్యక్రమం ఏంది బాబు? మీరు దోమాడుగు గ్రామంలో ఉన్న రైతులు ప్లస్ గ్రామంలో ఉన్న అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నాకనే మీది యొక్క సుందరీకరణ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. మీ యొక్క కంపెనీ ఫస్ట్ మూపేసేయండి. మూపేసినాకనే మేము అవన్నీ ఇచ్చేసాము. మొత్తం రిపోర్టు కూడా పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకున్నాం. అన్ని ఇష్టం ట్రిబ్యునల్లో కూడా కోర్టుల కేసుల మీదే తప్పుందని చెప్పేసి నివేదిక ఏర్పడ్డది. మీరు మెల్లగా ఎమ్మెల్యే గారిని చేసుకొని అది ఒక పాలకవర్ గారిని చేసుకొని చెప్పేసి మెల్లగా కమ్ముకొని చేసుకొని లోపల మీరు పని చేసుకుంటామంటే కుదరదు బిడ్డ. మీరు ఫస్ట్ పరిశ్రమ బంద్ చేయండి బిడ్డ. ఆల్రెడీ మేము సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి
ఐఏఎఫ్ కూడా మేము కంప్లీట్ చేసినామండి, మెయిల్ పెట్టాం, మనీ పెట్టాము. మీరు ఏది అనుకోకండి, మీ తన డబ్బులు ఉన్నాయని చెప్పేసి మా దోమాడు గ్రామ ప్రజలు, అన్నార గ్రామ ప్రజలు ఏమి నిద్రపోతున్నట్టుగా లేమండి. మీరు దయచేసి మీ యొక్క కంపెనీ మూసి చేసుకొని మీ యొక్క సుందరీకరణ పనులు ఆపుకోవాలని చెప్పేసి నేను మా భారతీయ జనతా పార్టీ గుమ్మడల మండల శాఖ నుంచి నేను మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకవేళ మీరు ఇదే తందుగా మీరు కొనసాగిరనుకో, మీ యొక్క యంత్రాంగం పోలీస్ బలగాన్ని ఎంత దించినా కూడా బిడ్డ గుమ్మడల మండల అధ్యక్షుడు ఐలేయమ్మగట్ ఏం పనిచేయదు. అది మీకు కూడా తెలుసు. మీరు లోపల ఇది చేసుకొని ఏదో చేస్తున్నామన్నట్టు కాదు. మీరు ఖచ్చితంగా ఈ యొక్క పునరుద్ధరణ పనులు, చెరువు పనులు అన్నీ మీరు పాత గవర్నమెంట్ లాగా, బీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా అదే తగ్గుగా చేసుకుందాం, మేమే చేసుకుంటామంటే మాత్రం నడవదు బిడ్డ. మీరు దయచేసి ఈ దోమాడు గ్రామ ప్రజల పట్ల నేను ఎంత దూరమైనా వెళ్తా. రేపటి నుంచి నెల రోజులు కాదు కదా, మొత్తం మీరు కంపెనీ బంద్ చేసేంత వరకు మేము కంపెనీ కాడ, మీ చెరువు కాడ మాత్రము మీరు ఎలాంటి పనులు చేయకూడదని చెప్పేసి మీకు మంచితనంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు ఇంతటితో యొక్క పునరుద్ధరణగా ఇది చేసుకొని మా దోమాడు మా మండలంలో గల 13 గ్రామాలకి ఏ అవసరాలు ఏ ఉన్నాయో అవి ఫస్ట్ మీరు చూడండి. ఫస్ట్ చూసినాక పునరుద్ధరణ పనుల గురించి ఆలోచన చేద్దాం. అందులో భాగంగా